దేశంలో ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలను మొత్తం 7 దశల్లో నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 4వ దశలో ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. లోక్సభకు తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహిస్తారు. జూన్ 1న 7వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ. జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనుంది ఈసీ. ఏప్రిల్ 26న 2వ దశ పోలింగ్, మే 7న 3వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. మే 13న 4వ దశ పోలింగ్ ఉంటుంది. మే 20న 5వ దశ, మే 25న 6వ విడత పోలింగ్ నిర్వహిస్తారు. చివరగా జూన్ 1న 7వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న దేశవ్యాప్తంగా కౌంటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్లో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్ తో పాటు చిన్న రాష్ట్రమైన అసోంలో 3 దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లో 2 దశల్లోని పోలింగ్ పూర్తి కానుంది. ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలను మొత్తం 7 దశల్లో నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 4వ దశలో ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. లోక్సభకు తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహిస్తారు. జూన్ 1న 7వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ. జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనుంది ఈసీ. ఏప్రిల్ 26న 2వ దశ పోలింగ్, మే 7న 3వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. మే 13న 4వ దశ పోలింగ్ ఉంటుంది. మే 20న 5వ దశ, మే 25న 6వ విడత పోలింగ్ నిర్వహించనుంది. చివరగా జూన్ 1న 7వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న దేశవ్యాప్తంగా కౌంటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. ఇక పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్లో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్ తో పాటు చిన్న రాష్ట్రమైన అసోంలో 3 దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లో 2 దశల్లోని పోలింగ్ పూర్తి కానుంది. ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. కీలకమైన విశాఖ నగరంలో పారామిలిటరీ బలగాలు కవాతు నిర్వహించాయి. గాజువాకలో స్పెషల్ పార్టీ, కేంద్ర బలగాలు సిటీ మార్చిలో పాల్గొన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెట్టడం, నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడమే ప్రధానంగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎన్నికల సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలను సజావుగా చేయడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ప్రజలకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం పెద్ద ఎత్తున నగర కవాతు చేస్తుంది. డీసీపీ ఉన్నారు సార్, ఈ రోజు నగర కవాతు చేస్తున్నారు. ఎటువంటి కాన్ఫిడెన్స్ మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు? రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ పరంగా శాంతి భద్రతలే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఈరోజు ఇక్కడ రూట్ మార్చ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ తోటి రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది. అంటే గాజువాక లాంటి ప్రాంతం రాజకీయంగా కావచ్చు, లేకపోతే చాలా సంస్థాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి. అట్లాంటి చోట ఎటువంటి నియామకాలు జరుగుతున్నాయి, ఎటువంటిగా మీరు బలగాలు మోహరిస్తున్నారు?
పోలీసులు అయితే పూర్తి అప్రమత్తంగా సంసిద్ధంగా ఉన్నాము. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వైజాగ్ జోన్ 2 పరిధిలో. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఈసీ పరిధిలో పనిచేయబోతోంది. ఈసీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమే అధికార యంత్రాంగం లక్ష్యంగా ఉండబోతోంది. కాబట్టి ఆ దిశగా అన్ని చర్యలు కూడా అధికార యంత్రాంగం తీసుకుంది. కెమెరామెన్ శ్రీదత్త, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.